ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేదండి విద్యా ప్రణాళిక 5వ చాప్టర్ ఇంపార్టెంట్. దాని తర్వాత బోధనా పద్ధతులు 5వ చాప్టర్ ఇంపార్టెంట్. దాని తర్వాత మూల్యాంకనం 11వ చాప్టర్ ఇంపార్టెంట్. ఆ తర్వాతనే లక్ష్యాలు స్పష్టీకరణ. టాపిక్ డిఫికల్ట్, క్వశ్చన్స్ ఎక్కువ రావు. ఇది లక్ష్యాల స్పష్టీకరణ అనేది చాలా క్రిటికల్గా ఉంటుంది, కానీ క్వశ్చన్స్ తక్కువే వస్తాయి. మనకి ఎక్కువ వచ్చేది ఎందుకంటే కరికులం నుంచి క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. తర్వాత ఇది బోధనా పద్ధతుల నుంచి ఎక్కువ వస్తాయి. తర్వాత మూల్యాంకనం, ఆ తర్వాత విద్యా ప్రమాణాలు. మొత్తం ఈ చాప్టర్స్ ఇంపార్టెంట్. విద్యా లక్ష్యాలు మొత్తం 4వ చాప్టర్ పెద్దది. మనం ఏం చేద్దాం, ఎకడమిక్ స్టాండర్డ్ కలుపుకున్నాం కాబట్టి 10 చాప్టర్లలో 10 చాప్టర్లు ఇంపార్టెంట్ అండి. 4 చాప్టర్స్ ఇంపార్టెంట్. ఈ 4 చాప్టర్స్ 70% 60% సిలబస్ కవర్ చేస్తాయి. మిగతా కలిపి తక్కువ. కాబట్టి ఇది మనకున్న సిలబస్. ఇప్పటి వరకు నోటిఫికేషన్లో వచ్చిన దాని ప్రకారం ఇందులో ఏమైనా మార్పు ఉందా ఏమన్నా అనేది నోటిఫికేషన్ వస్తే తెలుస్తుంది. నోటిఫికేషన్ ఏమైనా మార్పు వస్తే ఆ మార్పు మీద మీకు చెప్పేస్తాం. దాని దగ్గర మనం మార్చుకుంటాం. ప్రస్తుతానికి ఉన్నదాన్ని మనం ఇప్పుడు మనం ఫాలో అవుతాం అంతే. ఇక మనము సిలబస్లోకి వెళ్ళినట్లయితే మొత్తానికి మీకు అర్థమైపోయిందండి. పుస్తకంలో ఉన్నది ఉన్నట్టుగా చదవకూడదు. 2